హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటి అంటే షాప్ టూర్ అండి. ఆల్రెడీ మా అక్క వాళ్ళకి ఒక షాప్ ఉందని చెప్పాను కదా! అది ఇదేనండి. షాప్ పేరు వచ్చేసి వెన్నెల పౌల్ట్రీస్ అనమాట. మనకి ఇక్కడ లైవ్ ఫిష్ అలాగే చికెన్ హోల్‌సేల్‌లో దొరుకుతుంది. ఇది వచ్చేసి కౌంటర్ అనమాట. మా అక్క ఉన్నారు కౌంటర్‌లో. అలాగే అక్కడ మనకి 3 బాతులు కనబడుతున్నాయి కదండీ! వాటిని వీళ్ళు పెంచుకుంటున్నారనమాట. ఎంత ముద్దుగా ఉన్నాయో కదండీ క్యూట్‌గా. సో, ఇదండి షాప్. ఇక్కడ నుంచి లాస్ట్ ఎండ్ వరకు అయితే ఉందనమాట. ఇక్కడ వచ్చేసి కోళ్ళు ఉంటాయండి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు లైక్ బాయిలర్ కానీ, పెద్ద కోళ్ళు కానీ, నాటుకోళ్ళు కానీ మొత్తం ఉంటాయండి. ఇది వచ్చేసి మనం చికెన్ తీసుకునే కౌంటర్ అనమాట. సో, కస్టమర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. సో, ఇదొచ్చేసి ఇక్కడంతా కూడా లైవ్ ఫిష్ ట్యాంక్ అండి. లోపల అన్ని రకాల చేపలైతే ఉంటాయండి. లైక్ రాగండి కానీ, బొచ్చు కానీ, బంగారు పాప కానీ, ఇలా అన్ని రకాల చేపలైతే ఉంటాయండి లోపల. సో, వాళ్ళు ఏంటి అంటే కస్టమర్ ఏదైతే అడుగుతారో దాన్ని వాళ్ళు పట్టుకొని వలేస్తారండి. ఎందుకంటే వాళ్ళకొక ఐడియా ఉంటుంది. ఏ చేప ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో, వాళ్ళు వెతికి మనకి వలైతే వేయడం జరుగుతుంది. కస్టమర్ అడిగింది తీసుకొనొస్తారండి. ఇన్‌కేస్ కస్టమర్ అడిగింది లేకపోతే కనుక అది లేదు అని చెప్పేస్తాం మనం. వాళ్ళు వేరే దాన్ని చూసుకుంటారనమాట. సో, ఒక్కొక్కసారి మనకి దొరుకుతాయి. ఒక్కొక్కసారి దొరకవండి. ఎందుకంటే అవి మనల్ని ఒక ఆట ఆడుకుంటాయన్నమాట. సో, దొరికితే లక్కండి. దొరక్కపోతే గనక మనం ఖచ్చితంగా అది ఎక్కడుంది ఏంటి అని పట్టుకోవాల్సింది కంపల్సరీగా. సో, సీప్రిపల్లి ఎవరైతే ఉంటారో ఒకసారి ఈ షాప్‌కైతే విజిట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడైతే ఫ్రెష్‌గా దొరుకుతాయండి లైవ్ ఫిష్ కానీ, లేకపోతే కోళ్ళు కానీ. ఈ వాటర్ అంతా కూడా వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే క్లీన్ చేస్తారు. అలాగే సాటర్డే మళ్ళీ వాటర్ పట్టేసి ఈవినింగ్‌కి లోడ్ అనేది దిగుతుందండి. అలాగా ఒకవేళ చేపలైపోతే మళ్ళీ అదే ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తారనమాట. సో, మనకి ఫ్రెష్‌గా అయితే దొరికిపోతున్నాయి కదండీ! సో, ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి. అలాగే చూడండి కస్టమర్ అడిగిందైతే మనకి దొరికింది ఈజీగా. అక్కడ మొత్తం గుంపుగా ఉండడం వల్ల మనకి ఈజీగా దొరికిపోయిందనమాట. సో, దీన్ని తీసుకొచ్చి ఇక్కడైతే ఆ గోతంలో అయితే వేస్తారండి. ఎందుకంటే అది ఎంత వెయిట్ ఉందనేది మనకు తెలియాలి కాబట్టి. ఇక్కడ వచ్చేసి కేజీ నుంచి 5 కేజీస్ వరకు అవైలబుల్‌గా ఉంటాయండి. ఒక్కొక్కసారి 7 కేజీస్ కూడా వస్తాయన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం చేపలని చేయించుకొని తీసుకెళ్ళొచ్చు. లేదా మనం బతికున్న వాటిని మనం తీసుకెళ్ళిపోవచ్చండి. అతనైతే బతికున్న చేపని తీసుకెళ్తున్నారు ఇంట్లో చేయించుకోవడానికి. సో, ఇదండి ఈరోజు వీడియో. మా అక్క వాళ్ళ షాప్ హోమ్ టూర్ లాగా షాప్ టూర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.